హాయ్ అండి. పాలు ఆనపకాయ కూర వండుతున్నానండి. ఇది బాలింతరాలు కూడా తినచ్చు. ఫస్ట్ అయితే కుక్కర్లో వాటర్ పోసుకుని ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకుని నీళ్లు తీసేసి మెత్తగా మెదుపుకుని పాలు పోసుకుని ఉడికించుకోవాలండి. ఇంకో పాలు పోస్తున్నాను. ప్యాకెట్ పాలు కూడా పోసుకోవచ్చండి. నేనైతే గేదె పాలు పోస్తున్నాను. పాలు పోసి కాసేపు ఉడికించుకోవాలండి. ఉడుకుతుందండి పాలు. ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి. ఆయిల్ అయితే వేడెక్కింది. పోపు దినుసులు వేస్తున్నాను. ఎల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు దూరగా వేయించుకోవాలి. మాడకుండా కరివేపాకు వేసానండి. ఇప్పుడు పసుపు వేస్తున్నాను. పసుపు అయితే నేను ఏ కర్రీలానే ఎక్కువ వేస్తాను. ఎందుకంటే పసుపు వల్ల మన కడుపు శుద్ధి అవుతుందండి. కడుపు శుద్ధి అవుతుంది. పసుపు యాంటీబయాటిక్. ఏ కర్రీలో అయినా నేను ఎక్కువే వేస్తాను. సాల్ట్ వేసానండి. సాల్ట్ వేసిన క్లిప్ మిస్ అయ్యింది, ఏమీ అనుకోకండి ప్లీజ్. ఇప్పుడైతే పోపు దినుసులు వేగిపోయాయండి. ఇందులో వేసుకున్నాం తాలింపు. ఇదిగోండి కర్రీ అయితే రెడీ అయిపోయింది. 1 నిమిషం ఉడికించుకుని కట్టేసుకోవడమే. చాలా బాగుంటుందండి. బాలింతరాలు కూడా తినచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇందులోకి ఇప్పుడు వడియాలు వేపుకుందామండి. ఆయిల్ అయితే వేడెక్కింది. వడియాలండి. పాలు ఆనపకాయ కర్రీలోకి వడియాలు నంచుకోవడానికి. హాయ్ అండి. పాలు ఆనపకాయ కూర వండుతున్నానండి. ఇది బాలింతరాలు కూడా తినచ్చు. ఫస్ట్ అయితే కుక్కర్లో వాటర్ పోసుకుని ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకుని నీళ్లు తీసేసి మెత్తగా మెదుపుకుని పాలు పోసుకుని ఉడికించుకోవాలండి. ఇంకో పాలు పోస్తున్నాను. ప్యాకెట్ పాలు కూడా పోసుకోవచ్చండి. నేనైతే గేదె పాలు పోస్తున్నాను. పాలు పోసి కాసేపు ఉడికించుకోవాలండి. ఉడుకుతుందండి పాలు. ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి. ఆయిల్ అయితే వేడెక్కింది. పోపు దినుసులు వేస్తున్నాను. ఎల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు దూరగా వేయించుకోవాలి. మాడకుండా కరివేపాకు వేసానండి. ఇప్పుడు పసుపు వేస్తున్నాను. పసుపు అయితే నేను ఏ కర్రీలానే ఎక్కువ వేస్తాను. ఎందుకంటే పసుపు వల్ల మన కడుపు శుద్ధి అవుతుందండి. కడుపు శుద్ధి అవుతుంది. పసుపు యాంటీబయాటిక్. ఏ కర్రీలో అయినా నేను ఎక్కువే వేస్తాను. సాల్ట్ వేసానండి. సాల్ట్ వేసిన క్లిప్ మిస్ అయ్యింది, ఏమీ అనుకోకండి ప్లీజ్. ఇప్పుడైతే పోపు దినుసులు వేగిపోయాయండి. ఇందులో వేసుకున్నాం తాలింపు.
ఇదిగోండి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒక్క నిమిషం ఉడికించుకుని కట్టేసుకోవడమే. చాలా బాగుంటుందండి. బాలింతరాలు కూడా తినచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇందులోకి నంజు ఇప్పుడు వడియాలు వేపుకుందామండి. ఆయిల్ అయితే వేడెక్కింది. వడియాలండి, పాలు ఆనపకాయ కర్రీలోకి వడియాలు నంచుకోవడానికి.